మనం భోజనం చేసేటప్పుడు అసలు ఒక్క మెతుకు కూడా మిగలకుండా అలా భోజనము మొత్తం తినేయకూడదు. కాస్త 4 మెతుకులో ఒక ముద్ద అన్నము మొదటి ముద్ద భూత దయ్యకు అంటే పక్షులు, పిట్టలు ఇవన్నీ తినటానికి కుక్కలు అలా మొదటి ముద్ద, చివరి ముద్ద అలా వదిలేస్తూ ఉండాలి. ఇక కొంతమంది ఉంటారు ఒక్క మెతుకు కూడా మిగల్చారండి. ఆ పళ్ళెంలో అవేంటో అది నాకి మరీ తినేస్తుంటారు. అలా చేయకూడదు. లక్ష్మి క్షయమైపోతూ ఉంటుంది. కాస్త భూతదయ అనేది ఉండాలి. పిట్టలకి, కుక్కలకి, పిల్లులకి కాస్త ఆహారం అందనివ్వండి. ఎలా అందుతుంది? నేరుగా మీరు పెడితే చాలా మంచిది. మీ గిన్నెలో ఏదైతే ఆహారం మిగిలిపోతుందో మీ పళ్ళెంలో దాన్ని తీసుకెళ్లి శుభ్రంగా ఉండేటటువంటి ఒక రాతి మీద ఆ అన్నాన్ని గాని మరి మీరు తినేటటువంటి పదార్థాన్ని అలా విడిచిపెడితే భూతదయ్య కొన్ని ప్రాణులు మరి బ్రతుకుతూ ఉంటాయి. మీ దయ వల్ల అలా తినాలి. మొత్తం ఊడ్చి పెట్టుకునే పోయేటట్టు అలా తినేయకూడదు. పళ్ళెంలో ఆహారము ముద్ద అన్నం గాని 4 మెతుకులు గాని అలా వదిలేసేయాలి. ముందు వెనక మధ్యలోది మాత్రమే మనం తినాలి. అలా కాకుండా అసలు ముందు ఒక ముద్ద వదలరు, చివర్లో కూడా ఒక ముద్ద వదలరు. అలా తినేస్తూ ఉంటే మరి రేపన్న నాడు మనకు వృద్ధాప్యం వచ్చినప్పుడు అలాగే మనకు చేతగాని సమయంలో మరి అవసాన దశలో మనకు పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మనము పుణ్యం సంపాదించుకుంటేనే రేపు అవసాన దశలో అంటే లేవలేని పరిస్థితుల్లో అంటే వృద్ధాప్య దశలో ఈ చేసిన పుణ్యం అంతా కూడా ఏదో ఒక రూపంలో మనకు తిరిగి వస్తూ ఉంటుంది. అతి పిసినారితనం కూడా మంచిది కాదండి. లోభి సొమ్ము రాళ్లపాలవుతుందంట. అతి లోభత్వము ఎక్కువగా పిసినారిగా ఉండటం కూడా మంచిది కాదండి. తగినంత కారణం లేకుండా పిసినారితనంగా ఉండకూడదు. ఏదో ఒక పని గురించి కూడా పెట్టారంటే అది సరే గాని ఇక కారణం ఉండి లేకుండా మరి కొంతమంది ఉంటారు కోటీశ్వరులు పిల్లికైనా బిచ్చం పెట్టరు. ఎందుకండి ఆ డబ్బులన్నీ దేనికి ఉపయోగపడతాయి? అయితే దైవ కార్యానికి లేదా భూత దయ్యకు పక్షులకు లేదంటే కుక్కలకు ఆహారం పెట్టాలి, లేదా దేవాలయం కట్టాలి, లేదంటే దేవాలయం కట్టొచ్చు, లేదంటే అన్నం లేని వారికి ఆహారం పెట్టాలి, అన్నదానం చేయొచ్చు. వస్త్రాలు లేని వారికి వస్త్ర దానం చేయండి. ఏ దానము చేయకపోతే ఐశ్వర్యం ఎలా వస్తుంది? కాబట్టి యజమాని ఎప్పుడు కూడా భూతదయ కలిగి ఉండాలి. ఇంట్లో యజమానురాలు కూడా ఇద్దరు భార్య భర్త ఇద్దరు కూడా భూతదయ కలిగి ఉండాలి. ఇక్కడ భూతదయ అంటే ఏంటి? మనము ఒకసారి మనం మధ్యాహ్న వేళ అపరాహ్న వేళ ఒకసారి దేవాలయానికి వెళ్ళి చూడండి. ఆ బయట బలిపీఠం మీద ఒక ముద్ద అన్నం పెడుతూ ఉంటారు. అంటే ఆత్మలు గాని మరి ఆహారం దొరక్క ఘోషిస్తూ ఉంటే మరి ఆ ఆహారాన్ని తింటూ ఉంటాయి. కుక్కలు, పిల్లులు, కోళ్ల రూపంలో అసలు ఏమి దొరకనివ్వకపోతే ఇక మనుషుల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటాయి ఏదో ఒక ప్రభావంతో. కాబట్టి భూత దయ ఉండాలి. వాటి నుంచి శాంతిని మనము పొందాలంటే మరి వాటి నుంచి రక్షింపబడాలంటే వాటికి కొంత ఆహారం పెట్టాలిగా, ఎంత ఆత్మలైనా. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది. ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. భూతదయ వల్ల మోక్షం కూడా కలుగుతుంది. అలాగే ఇల్లు వంశం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాస్త ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. భూతదయ ఉంటే చాలా మంచిది.